హాయ్ అందరికీ నమస్తే. మాది ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామం, ఏలూరు జిల్లా. మేము కోనసీమలో గల కొన్ని పుణ్యక్షేత్రాలకు మా కారులో ఫ్యామిలీతో బయలుదేరాం. ఉదయానికల్లా మేము తాడేపల్లి గూడెం రీచ్ అయ్యాం. అక్కడ నుండి ఈ కోనసీమ అందాలను వీక్షిస్తూ మా ప్రయాణం అలా సాగుతూ భీమవరం వరకు చేరింది. తెలుగు పాట నా పాట తేనెలొలుకు పాట నా పాట తేట తెలుగు పాట నా పాట తేనెలొలుకు పాట పూల తోటలకు పరిమళమిచ్చే ఘుమఘుమ పాట నీలి మబ్బులకు స్నానం పోసే చిటపట పాట మీరు ఇక్కడ చూస్తూ ఉంది మా ఊళ్ళమ్మ అమ్మవారి దేవాలయం భీమవరం. ఎంతో ఫేమస్ అండి. జనవరి ఫిబ్రవరి మాసాల్లో 40 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. మరి మేము వేరే కాలంలో వెళ్ళటం వల్ల గుడి చాలా ఖాళీగా ఉంది. దర్శనం త్వరగా అయింది. అమ్మవారి విగ్రహం చాలా స్పష్టంగాను
భీమవరంలో ఉన్న మరొక శివాలయాన్ని సందర్శించాము. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సోమారామం, జనార్దన సోమారామం అని మరొక ఫేమస్ శివాలయం అనేది ఉంది. మేము ఈ శివాలయాన్ని దర్శించుకోవడానికి వెళ్ళాము. అదేవిధంగా మా పిల్లలు అక్కడ కలువ పూలు, తామర పూలు ఉంటే వాటితో ఫోటోలు అనేవి దిగారు. అదేవిధంగా గుడి లోపల భాగాల్లో ఉన్న విగ్రహాలను మరియు ఆ స్వామిని దర్శించి మేము గుడి ప్రదక్షిణలు చేయటం జరిగింది. అంతేవిధంగా గుడి క్రింది భాగంలో శివాలయము, లింగాహార రూపము, అదేవిధంగా అన్నపూర్ణేశ్వరీ దేవి పై వరంలో ఉన్న మా ఊళ్ళ అమ్మవారి దేవాలయంను మరియు శివాలయాలను దర్శించిన అనంతరం మేము 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలకొల్లులో ఉన్న క్షీరారామాన్ని దర్శించడానికి ఈ మార్గం గుండా ప్రయాణించడం జరిగింది. పాలకొల్లు సమీపించాము. మరి రోడ్డు పక్కన ఒక పూల మొక్కల నర్సరీ అనేది మాకు కనిపించింది. కాస్త ముందుగా నడుచుకుంటూ వెళితే అక్కడ ఎత్తైన గాలి గోపురం, పంచారామ క్షేత్రాల్లో ఒకటైన క్షీరారామం స్వామివారి యొక్క గాలి గోపురం కనిపిస్తుంది. అటు లోపలగా వెళితే స్వామివారి యొక్క విగ్రహ రూపం కూడా మనకి స్పష్టంగా అనేది కనిపించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా ప్రతినిత్యం అన్న ప్రసాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి. నమో నారాయణాయ. మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. హరిని తలచున హృదయం నేడు, హరుని తలచుట జరగదులే. అక్షరం తెలిసిన నోరు పంచ అక్షరం పలకదులే. వంకర కన్నుల మీరు శంకర కింకరులు, వైష్ణవునే చేస్తారు ఆయమ కింకరులు. నిలువు నామం దాల్చు తలను మీకు పంచనులే, నిలువు నానను చీల్చుతున్న మాట మార్చనులే. నిలువు నామం దాల్చు తలను మీకు వంచనులే, నిలువు నాను చీల్చుతున్న మాట మార్చనులే.
మా తదుపరి ప్రయాణం పాలకొల్లు నుంచి నరసాపురం మీదుగా అంతర్వేది వెళ్ళటం జరిగింది. మరి అంతర్వేది రోడ్డు మార్గంలో వెళ్ళాలంటే సుమారుగా 40-50 కిలోమీటర్లు వస్తుందంట. మరి ఈ నరసాపురం దగ్గర నుంచి స్టీమర్ రోడ్డు ద్వారా లోపలికి వెళితే అక్కడ గోదావరి నదిని పంటి కనిపిస్తూ ఉన్న బోటులో కారును కూడా ఎక్కించేసి ఆ పంటి ద్వారా మనం గోదావరి నదిని గనక దాటితే కేవలం ఒక 25 కిలోమీటర్లు, పాలకొల్లు నుంచి అంతర్వేదికి కేవలం 25 కిలోమీటర్లు మనం చేరుకోవచ్చు. అదేవిధంగా ఈ పంటిలో మన కార్లు కానీ మనుషులు కానీ మరియు ఏ వాహనాలైనా వాళ్ళు కొంత ఛార్జ్ చేసి మనల్ని ఆ నది దాటిస్తారు. ఇక్కడ మా కారుకు వచ్చేసి 200 రూపాయలు ఛార్జ్ చేశారు, మనిషికి వచ్చేసి 20 రూపాయలు ఛార్జ్ చేశారు. మన కారును ఇప్పుడు ఈ పంటి అనగా బోటు మీదకు తీసుకువెళ్ళటం జరిగింది. ఎప్పుడైతే అలా బోట్లోకి తీసుకెళ్ళామో ఇంకా మిగతా ఎక్కవలసిన ప్యాసింజర్స్ కూడా ఆ బోటులో నిండారు. ఎప్పుడైతే ఆ పంటి నిండుతుందో వెంటనే బయలుదేరి జస్ట్ 5 to 10 మినిట్స్లో మాత్రం మనకి ఆ నదిని దాటించేసి మనల్ని సేఫ్గా వాళ్ళు అవతలికి దింపేస్తారు. నెమలికి నేర్పిన నడక, మురళికి అందని పలుకులివి. శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్య లీల. నెమలికి నేర్పిన నడకలివి, మురళికి అందని పలుకులివి. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఇక్కడ సముద్రంకు చేరువలో ఈ దేవాలయం ఉంది. ఈ దేవాలయం నందు ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. నమో నారాయణాయ.
యమకింకరులు. అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ దేవాలయం ముల్లేటి రామస్వామి అనే భక్తులు పూర్వం ఈ గ్రామంలో నివసించేటప్పుడు అతను కొబ్బరికాయల వ్యాపారం చేస్తూ ఆ వ్యాపారంలో వచ్చిన లాభాన్ని కొంత తిరుమల దేవస్థానానికి ముడుపుగా చెల్లిస్తూ దైవ దర్శనం చేసుకొని వచ్చేవారు. కానీ ఒకరోజు అతను ముడుపు చెల్లించలేక దైవ దర్శనం కాక బాధతో వెనుతిరిగి ఇంటికి వచ్చేశారు. అదే రోజు స్వప్నంలో స్వామివారు కనిపించి నేనే అప్పనపల్లిలో వస్తున్నాను అని చెప్పారు. ఆ మరుసటి రోజు కొబ్బరికాయల రాశిలో స్వామివారి ప్రతిరూపం కనిపించింది. ఆ రోజు నుంచి ఆయన భక్తి శ్రద్ధలతో ఆ స్వామిని పూజిస్తూ వచ్చిన భక్తులకు ప్రతినిత్యం అన్నదానం చేస్తూ ఒక కొత్త ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయానికి ధ్వజస్తంభం కోసమై ఒక అడవిలో ఒక దొంగ కొయ్యను ఎంపిక చేసుకున్నారు. కానీ బేరం కుదరక వెనుతిరిగి వచ్చేశారు. మరుసటి రోజు అదే దొంగ ఆ పక్క ఉన్న గోదావరి నదీ తీరంలో కొట్టుకురావటం దైవ నిర్ణయంగా నిర్ణయించి అదే కొయ్యను ధ్వజస్తంభంగా ఏర్పాటు చేశారు. మరొక విశేషం, ప్రతినిత్యం ఉదయం 9 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని చూసి ఇదే కార్యక్రమం మనం ప్రతినిత్యం తిరుమలలో కూడా చేయాలని నిర్ణయించి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విన్నపాలు వినవలే వింత వింతలు, విన్నపాలు వినవలే వింత వింతలు, పనగపు దోమ తెరపైకెత్తవేలయ్యా. విన్నపాలు వినవలే వింత వింతలు, పనగపు దోమ తెరపైకెత్తవేలయ్యా. విన్నపాలు వినవలే. అప్పనపల్లిలో భోజనానంతరం మేము కుండలేశ్వరం, ముక్తేశ్వరం మరియు వరసిద్ధి వినాయక స్వామి యొక్క అయినవిల్లిని దేవాలయాలను దర్శించాము.
చివరగా మేము వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చేరుకున్నాం. ఈరోజు శనివారం కావటం వల్ల భక్తులు ఇంకా వారి ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు చివరి 9 గంటలకు ద్వారం మూసే సమయంలో మా దర్శనం అనేది పూర్తయింది. ఈ విధంగా మా ట్రిప్పు ఒక రోజులో భీమవరంలో మొదలేసి వాడపల్లిలో ముగించాము.